ముస్లింల పెద్ద పండుగ రంజాన్ సోమవారం ఘనంగా జరిగింది. రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు చంద్ర దర్శనం కావడంతో సోమవారం దీక్షను విరమించి కొత్త దుస్తులు ధరించి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం విందు భోజనాలు చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా మసీదుల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. రాజమహేంద్రవరంలోని ఈద్గా మైదానంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ జిల్లాలోని ముస్లింలకు, పోలీస్ శాఖలోని ముస్లింలకు, వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ విజయవాడ మార్గంలోని 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారి ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ట్యాక్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. హైదరాబాద్ విజయవాడ మార్గానికి సంబంధించి తెలంగాణలోని చౌటప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ సమీపంలోని చెల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయలు, తేలికపాటి ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అయితే ఒకవైపు ప్రయాణానికి 25 రూపాయలు, ఇరువైపులా కలిపి 40 రూపాయలు, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 రూపాయలు, ఇరువైపులా కలిపి 75 రూపాయల వరకు తగ్గించినట్లు NHRA తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయలు చొప్పున టోల్ ట్యాక్స్ తగ్గించారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములు 25% మినహాయింపు లభిస్తుందని NHRA ప్రకటించింది. తగ్గించిన టోల్ ట్యాక్స్ 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి నటరత్న NTR శత జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ చిన్నా శ్రీను రూపొందించిన NTRకు నూరేళ్లు పుస్తకాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు కోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, అడిషనల్ ఎస్పీ NBM మురళీకృష్ణ, వాస్తు జ్యోతిష ప్రవీణ పుల్లల సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కి నాగేంద్ర ఆవిష్కరించారు. స్థానిక ఎస్పీ ఫంక్షన్ హాల్లో జరిగిన శ్రీ విశ్వవసు ఉగాది ఉత్సవంలో భాగంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా 136 పేజీలతో అత్యాధునిక ముద్రణతో మరో నూరేళ్లు గుర్తుండేలా పుస్తకాన్ని రూపొందించిన చిన్ని శ్రీను అభినందనీయుడని భక్తులు ప్రశంసించారు. నమస్కారం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్ష. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడి. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వెన్నుపోటు నుంచి పుట్టింది. NTR మరణంతో నిజమైన టీడీపీ చనిపోయిందన్న మాజీ మంత్రి అంబటి. ఈ ఉగాది ప్రజలందరి జీవితాలలో సరికొత్త సంతోషాలు నింపాలి. భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంజిబాబు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాది పండుగ అందరి జీవితాలకు కొత్త కాంతులు తీసుకురావాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. విశ్వావసనామ సంవత్సరం తెలుగు ప్రజలందరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని ఆయన పేర్కొన్నారు. ఉన్నా లేకపోయినా అది ప్రజల విశ్వాసం. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త అవకాశాలని సృష్టించుకోవటానికి ఈ ఉగాది ఒక నాందిగా, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు వచ్చిన తొలి ఉగాది. ఎన్నో కొత్త ఆలోచనలతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా, ప్రజల సంక్షేమం కోసం మరి ప్రజలే పార్ట్నర్షిప్తో, అంటే ధనికులైన వారు పేదవారిని ఆదరించి వారి పేదరికాన్ని పారద్రోలే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచనలతో P4 అనే విధానాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన. డబ్బున్నవారు చాలా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలకి డబ్బు ఇవ్వటం ఒక స్కూల్ ఆఫ్ థాట్ అయితే, ఈ ఉగాది నుంచి P4 అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
దేనికైనా కొంత డిస్కషన్ ఉంటుంది, ఇది ఎలా సాధ్యం అనేది. ఆయన చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమాన్ని మనందరం సమిష్టి కృషితో సక్సెస్ దిశగా విశ్వావసునామ సంవత్సరం నాడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉగాది షడ్రుచులతో, రకరకాల పిండి వంటలతో, స్నేహితులతో, బంధుమిత్రులతో అందరితో కలిసి ఆనందంగా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఉగాది నుంచి నా నియోజకవర్గంలో స్వచ్ఛమైన తాగునీరు గురించి ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైనా మా ఉండిలో ఉన్న కాలువల్లో నియోజకవర్గంలో చెత్త వేస్తే ఖచ్చితంగా 1000 రూపాయల పెనాల్టీ గుంజి మరీ తీసుకోవటం జరుగుతుంది. గతంలో చెప్పాం, ఎవరైనా ఫోటో తీసి అప్పచెప్తే వారికి 1000 రూపాయల పెనాల్టీ, ఫోటో తీసి ఇచ్చిన వారికి 500 రూపాయల బహుమానం అని. ఇది ప్రజా శ్రేయస్సు కోసం, స్వచ్ఛమైన తాగునీరు కోసం చేసిన ఆలోచన. ప్రధానమంత్రి గారి స్వచ్ఛ భారత్, ముఖ్యమంత్రి గారి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకి అనుగుణంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి ఉండి ప్రజలందరూ కూడా సహకరించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగువారందరికీ ఉగాది, కన్నడ నాట ఈరోజే ఉగాది, గుడి పడవ పేరుతో మహారాష్ట్ర వారికి కూడా ఈరోజే నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన వారందరూ మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారన్నారు. నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంలో కొడతాల రామకృష్ణ కృషి మరువలేనిదన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారని అనిత పేర్కొన్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్, నూకాంబిక టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు, ఉత్తరాంధ్రకే ఇలవేల్పైన అమ్మవారి జాతర మనకి 4 రోజుల పాటు ఇక్కడ కొనసాగడం. నేను కొత్త అమావాస్య ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దీవెనలు అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ వర్గం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది. దట్టు ఈ రోజు గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే 4 రోజుల పాటు కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన గనుడు చంద్రబాబు అని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు అమలు చేయాలని అనుకున్నామని, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూస్తే చేయలేకపోతున్నామని చంద్రబాబు అంటున్నారని ధ్వజమెత్తారు. దీనినే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అని అంబటి దుయ్యబట్టారు. చాలా మంది తెలియదు, కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చాలామందికి తెలియదు పాపం కుర్రోళ్ళకి. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు. మోయటమే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా తన మామ పార్టీ పెట్టినా ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రగల్భాలు పలికాడు. దుంపదగే వాళ్ళు చూడు, అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ, రంగులు ఆయనే నిర్ణయించినట్టు, గుర్తులు ఆయనే నిర్ణయించినట్టు, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే 43వ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు. నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండానో, దాని పక్కన ఇంకొక కలర్ జెండానో, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బీఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఇది ఎగిరిద్ది అంటావు. ఏం ఎగిరిద్ది? ఆ జెండాది ఎగటం కాదు, పడుకోవటం. ఇక సింగిల్గా వెళ్ళే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడండి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా. సూపర్ 6 చేయాలనుకున్నాం. బయట నుంచి చూసినప్పుడు సూపర్ 6 చేసేద్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ 6 చేయలేకపోతున్నాం. అధికారంలో లేనప్పుడు సూపర్ 6 చేయాలనుకున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 చేయని అంటున్నాడు. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది దీన్నేగా. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది దీన్నేగా. అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ప్రజల్ని మోసం చేయటం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు. ఏంటి నీ ఆదర్శం? బోసలు వెళ్ళి ఆదర్శం. ఎవరితో అయినా జత కడతావు, ఎవరితో అయినా వెళ్ళిపోతావు, ఏ ఘాతుకానికైనా పాల్పడతావు. అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఇంకేం అవసరంలా. అంతకుముందే కార్యకర్తలు కాగితాలు తీసుకొస్తున్నారంట. ఆగనే కార్యకర్తలు ఇస్తాం కదా తొందరపడితేలాగా అని డబాయిస్తున్నాడు. ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల పార్టీనా? శాశ్వతంగా ఉండాలండి ఈ పార్టీ. ఎందుకోసం ఉండాలి శాశ్వతంగా? మీ అబ్బాయి కోసం ఉండాలి శాశ్వతంగా. అసలు ఏంటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, మీ చరిత్ర ఏంటి? రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగువారి మొదటి పండుగ ఉగాది అని పేర్కొన్నారు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలను నింపాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సమర్థవంతంగా సాధించాలని ఆకాంక్షించారు. ఈ తెలుగు సంవత్సరం ప్రజల ఆశయాలు నెరవేర్చి ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థించాలని తెలిపారు. ఈ సంస్కృతి ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు, అది మన ఒక్క తెలుగు వారికి ఉంది. అదృష్టం, అది మన తెలుగు జాతి అదృష్టం. ఈ కట్టుబొట్టు అనేది ఆ తెలుగు వారు అవటం మన అదృష్టం. మన భాష, మన యాస, మన ప్రాస ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మన తెలుగు వారి యొక్క భాష యొక్క గొప్పతనం. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, కర్ణుడు ఎలా చచ్చిపోయాడని. అంటే ఆ ప్రాస ఎలా ఉందో చూడండి. నీ చేతన్ నా చేతన్ వరమడిగిన కుంతి చేతన్ వాసవి చేతన్ ధన చేతన్. అసలు మా యాస, ఆ ప్రాస ఎంత గొప్పగా ఉందో మన తెలుగు యొక్క గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి. అది తెలుగు యొక్క గొప్పతనం. ధర్మరాజు జోదంలో ఓడిపోయి భార్యను కూడా జోదంలో పెట్టాడు, భార్యను కూడా జోదంలో కాల్చాడు. అప్పుడు ద్రౌపది ఏమందంటే, నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా అని అడిగింది. ఆ ప్రాసెస్ చూసారా ఎలా ఉందో? నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా. మీరు ఓడిపోయారు ధర్మరాజు గారు, మీరు ఓడిపోయిన తర్వాత నన్ను మళ్ళీ పందెంలో కాయించే అర్హత మీకు లేదు అని చెప్పి సమాధానం చెప్పింది అన్నమాట. అది మన తెలుగు యొక్క ప్రాస, భాష. అటువంటి తెలుగులో పుట్టినందుకు మనం అందరూ గర్వించాలి, గర్వంగా జీవించాలి. ఇంతమంది విద్యార్థులు వచ్చి ఉగాది వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ. విశ్వావసునామ సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖతంత్రాలు వెల్లివిరియాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వావసునామ సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరం ఆడిటోరియంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, విశిష్ట అతిథులుగా ఎస్పీ బిందుమాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనవాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించారు. ఎలాంటి గొడవలు ఎలాంటి విపరీతాలు లేకుండా ప్రశాంతంగా సంవత్సరం గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను బాగా చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ, ప్రజలందరూ కూడా వచ్చేటప్పుడు కూడా ఉపాధ్యాయుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కరెక్ట్గా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పంచాయతీ శ్రమం జరిగిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో మన ప్రాంతంలో మరి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి మనం ఆలోచించినప్పుడు వేల
పంచాంగ శ్రవణంలో అనేక విషయాలు ఆయన సిద్ధాంతగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, సూర్యుడు రాజుగా ఉన్నాడు, పవర్ఫుల్గా ఉంటుంది, అలాగే చంద్రుడు మంత్రిగా ఉన్నాడు, మొదటి సంపద అభివృద్ధి చెందుతుంది, పంటలు పండుతాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు అయ్యాడే మన జాతక ప్రకారం ఎలా ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి ఇలా కనపడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, జిల్లాల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇవన్నీ కూడా జరగడానికి చాలా మంచి వాతావరణం ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంది. లేదా మనకి మెయిన్ ఏంటంటే మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని, మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలని నెరవేరాలని మీ అందరి భగవంతుని కోరుకుంటూ, మనందరం కూడా అందరికీ అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళు చెప్పారు. ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఇంటి యజమాని కరెక్ట్గా లేకపోతే ఆ జీవితాలు పాడైపోతుంది. అదే ఈ రాష్ట్రం పరిపాలించే వ్యక్తి సరైన వ్యక్తి ఉంటేనే రాష్ట్రాలు బాగుపడతాయి. గతం గురించి తెలుసు, తర్వాత ఏం చేయాలో తెలుసు. ఇప్పుడు మీరు అందరూ కలిసి సరైన వ్యక్తి కావాలని చెప్పి చదవడం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలను బయటపెట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలను బయటపెట్టారు. రాజమహేంద్రవరం డీఐజీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలిపారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటలు ఆగారని చెప్పారు. విజయవాడలో ఎవరిని కలిశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ పెథాలజీకి అన్ని వివరాలు పంపించామని వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజ్, పాస్టర్కు సంబంధించిన మొబైల్ డేటా సేకరిస్తున్నామని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంట్లో శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల గారని పాస్టర్ వారు హైదరాబాద్ సంబంధించిన వారు మోటార్ సైకిల్ మీద వస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడ మరణించడం జరిగింది. ఇది 25వ తారీఖు మార్నింగ్ 8:47కి ఇది డయల్ 112 కాల్ వచ్చింది. ఇట్లా ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ ఒక డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్లో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒకరు దొరికిన నంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్గా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము, వారి హైదరాబాద్ వారి స్వస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మేజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ ఇది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానం ఉన్నందువల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని దీన్ని దర్యాప్తు చేయడానికి మనం నియమించడం జరిగింది. దానికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు, తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు, విజయ్ కుమార్, ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24వ తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ
తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా లభ్యమవుతూ ఉంది. కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే, విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి, అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసిరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసిరేటెడ్ ఇంజరీస్. ఈ టాక్సికాలజీ రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయము కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్, అంటే ఎందుకు వారు చనిపోయారనేది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని వాహనంపై తీర్చిదిద్దారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. దక్షిణ దిశగా స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ పఠనం చేపట్టారు. ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట చేపట్టిన పూలు, పండ్లు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రేతాయుగం, ద్వాపర యుగం పురాణాలు కళ్లకు కట్టేలా దేవతా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో ఉన్న నాద నీరాజనం, వేదికపై కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతులు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధన నిర్వహించడం జరిగింది. రాజు, రాష్ట్ర, గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్ష. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడి. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వెన్నుపోటు నుంచి పుట్టింది. ఎన్టీఆర్ మరణంతో నిజమైన టీడీపీ చనిపోయిందన్న మాజీ మంత్రి అంబటి. ఈ ఉగాది ప్రజలందరి జీవితాలలో సరికొత్త సంతోషాలు నింపాలి. భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంజిబాబు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.